ప్రియులారా, గత కొన్ని రోజులుగా మన్నాను గూర్చి పాత నిబంధన గ్రంథంలో మన పితరులు భుజించిన మన్నాను గురించి మనం నేర్చుకుంటూ వస్తూ ఉన్నాం. అయితే మన పితరులు భుజించిన మన్నా పరలోకం నుండి వచ్చింది కాదు అని యోహాను సువార్త 6వ అధ్యాయము 32వ వచనంలో సాక్షాత్తు ప్రభు అయిన యేసుక్రీస్తుల ప్రభుల వారే చెప్పారు. మరి ఏంటి నిజమైన మన్నా? ఏంటి? పరలోకం నుండి దిగి వచ్చిందే నిజమైన మన్నా. ఆ మన్నా ఎవరి ద్వారా, ఎప్పుడు, ఎలా ఇవ్వబడుతుంది? అసలు ఏంటి ఆ మరుగై ఉన్న మన్నా ఏంటో, పరలోకం నుండి దిగి వచ్చిన మన్నా ఏంటో ఈరోజు మనం నేర్చుకుందాం. దయచేసి అందరు బైబిల్ ఓపెన్ చేయండి. ప్రకటనల గ్రంథం 2వ అధ్యాయము 17వ వచనంలో వ్రాయబడిన మాట. 2వ అధ్యాయము పెర్గమ సంఘముతో ఆత్మ చెప్పుచున్నటువంటి మాట, చెవిగలవాడు వినుగాక. అక్కడి నుంచి జాగ్రత్తగా అండర్లైన్ చేయండి. జయించు వానికి మరుగై ఉన్న మన్నాను భుజింపనెత్తును చాలండి. ఇక్కడ మనకు 3 విషయాలు తెలియాలి. జయించు వానికి అన్నాడు, మరుగై ఉన్న మన్నా అన్నాడు, నేనే భుజింపనిస్తాను అని యేసు ప్రభు ద్వారా ఈ మాటలు చెప్పడం జరుగుతుంది. మొదటిగా 1 by 1 మనం పరిశీలన చేద్దాం. బైబిల్ స్టడీ కదా. జయించు వానికి అన్నాడు. వింటున్నారా? ఏంటంటది? జయించు వానికి అన్నాడు. మళ్ళీ మనం వెంటనే ప్రశ్న వేసుకోవాలి, ఏం జయించాలి? ఏం జయించిన వానికి ఆ మరుగై ఉన్న మన్నాను భుజింపనిస్తానన్నాడు? ఏమి జయించాలి? యోహాను గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 4వ వాక్యం, 4వ వచనం చదువుదాం. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు, లోకమును జయించిన విజయము మన విశ్వాసమే అన్నాడు. అంటే ఏం జయించాలట? లోకాన్ని జయించాలి అన్నాడు. బాగా వినాలి. లోకాన్ని జయించాలన్నాడు. మరి లోకం అంటే ఏంటి? మళ్ళీ ప్రశ్న వచ్చింది. ఏమ్మా, లోకం అంటే ఏంటి? అదే యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయము 16వ వాక్యం. లోకములో ఉన్నదంతయు, లోకం అంటే ఏంటి చెప్తున్నాడు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము అని వ్రాయబడింది. లోకాన్ని జయించాలన్నాడు. లోకం అంటే ఏంటో కూడా వ్రాయించాడు. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. ఇవి జయించాలంటే ఎవరు జయించగలరు? అది అందరి వల్ల కాదన్నాడు. యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయం 4వ వచనంలో దేవుని మూలముగా పుట్టిన వారు మాత్రమే లోకాన్ని జయించగలరు. అర్థమవుతుందా? మరి దేవుని మూలముగా పుట్టడం అంటే ఏంటి? మనం అందరం, అంటే లోకంలో ఉన్నోళ్ళందరూ దేవుని మూలంగా పుట్టినోళ్ళు కాదా? గర్భఫలము దేవుడిచ్చు. మరి లోకంలో ఉన్నోళ్ళంతా దేవుని మూలంగా పుట్టినోళ్ళే కదా. ఏమ్మా, శరీర సంబంధంగా పుట్టిన పుట్టుక గురించి మాట్లాడాల. దేవుని మూలంగా పుట్టడం అంటే తల్లి గర్భంలో నుంచి రావడం గురించి మాట్లాడడంలా. యోహాను సువార్త 3వ అధ్యాయంలో నికోదేముతో మాట్లాడుతూ, నీవు తిరిగి జన్మించాలి. ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను తిరిగి జన్మిస్తే అని అన్నాడు. అది దేవుని మూలంగా పుట్టడం అంటే. అక్కడే చూద్దాం మనం ఒకసారి. చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయము, యోహాను సువార్త 1వ అధ్యాయం 12, 13 వచనాలు చదవండి. దేవుని మూలంగా పుట్టిన వాళ్ళే లోకాన్ని జయించగలరంట. ఆ లోకాన్ని జయించిన వాళ్ళకే మరుగై ఉన్న మన్నాను భుజింపనిస్తానన్నాడు. తన్ను ఎందరు అంగీకరించురో 1వ అధ్యాయము యోహాను సువార్త 12వ వచనం, వారందరికీ అనగా తన నామమందు విశ్వసించిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించిన వారు దేవుని వలన, దేవుని మూలముగా పుట్టిన వారే కానీ రక్తము వలనైనను, శరీరేచ్ఛల వలనైనను, మనుష్యేచ్ఛల వలనైనను పుట్టినవారు కారు అన్నాడు. అంటే దేవుని మూలంగా పుట్టిన వాళ్ళు ఎవరు?
పాపాన్ని ఒప్పుకొని పశ్చాత్తాపడి మారు మనసు పొంది ఆయన యందు విశ్వాసం ఉంచి బాప్తిస్మం తీసుకున్న విశ్వాసులే దేవుని మూలంగా పుట్టినవారు. అంటే ఈ మన్నాని అనగా పరలోకము నుండి దిగొచ్చే మన్నా, గతంలో నేను చెప్పాను వేరియేషను, విశ్వాసులు కాకపోయినా తిన్నారు పితరులు మోషే ద్వారా ఇచ్చిన మన్నాని. కానీ పరలోకం నుండి వచ్చి మన్నా మాత్రం కేవలం లోకాన్ని జయించిన వాళ్ళు మాత్రమే భుజించేది. ఎవరు జయించగలరంటే దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుని పిల్లలుగా దేవుని మూలముగా పుట్టిన వాళ్ళు మాత్రమే ఈ మన్నాను భుజిస్తారు. ఇంతవరకు దేన్ని జయించాలి అనే విషయాన్ని మనం ఆలోచించాం. ఇప్పుడు రెండోది, జయిస్తే మరుగై ఉన్న మన్నాను భుజింపనిస్తానన్నాడు. అదే పరలోకం నుండి దిగొచ్చిన మన్నా. ఇంతగా మరుగై ఉన్న మన్నా ఏంటి? ఇప్పుడు రెండో స్టెప్కి వచ్చాం మనం. మరుగై ఉన్న మన్నా ఏంటి? అది ఎలా ఉంటుంది? పాత నిబంధనలో ఉన్న మన్నా తెల్లగాను కొత్తిమీర గింజల వలె, అంటే ధనియాల వలె, ఏమండి వాసనకు బోలం వలె, తిన్నప్పుడు తేనె వలె తీయగాను అపూపం వలె ఉన్నది. మంచులో నుండేది కురిసినట్లుగా మనం చూసాం. అలా ఉండదా అని అంటే ఖచ్చితంగా అది అలా ఉండదు. అది పదార్థం కాదు. పరలోకం నుండి దిగి వచ్చిన ఈ మన్నా మరుగై ఉన్న పదార్థం కాదు. ఏంటి మరి అయితే మరుగై ఉన్న మన్నా అంటే ఏంటో పాత నిబంధనలో కొన్ని వచనాలు చూద్దాం. ఇక్కడ ఒక విషయం గమనించాలి. మరుగై ఉన్నది అనే దానికి కొన్ని పర్యాయ పదాలు చెప్తాను. మరుగై ఉన్నది, మర్మముగా ఉన్నది, దాగి ఉన్నది, రహస్యంగా ఉన్నది. మరుగు అన్నదానికి ఇవన్నీ కూడా పర్యాయ పదాలు. తెలియబడనిది అని కూడా చెప్పుకోవచ్చు. కాబట్టి పదాలన్నీ మనసులో పెట్టుకొని జాగ్రత్తగా వింటే ఏంటి మరుగై ఉన్న మన్నా, మరుగై ఉన్నది ఏంటో ఒకసారి కొన్ని చూద్దాం. రెఫరెన్సులు పాత నిబంధనలోకి వెళదాం. దానియేలు గ్రంథం 2వ అధ్యాయము 22వ వచనం చదువుదాం. దానియేలు గ్రంథం, దానికి ముందు అక్కడ అది కూడా చదువుదాం. 12వ అధ్యాయం తీయండి, 9వ వచనం. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 9వ వచనం చదవండి దయచేసి. 8 నుంచి నేను చదువుతున్నాను. నేను వింటిని కానీ, దానియేలు గారు అంటున్న మాట ఇది, నేనైతే చెవులతో వింటున్నాను కానీ అవి గ్రహించలేకపోతున్నాను. నా ఏలినవాడా, వీటికి అంతమేమని నేను అడుగగా అతడు అనగా దేవుడు, ఈ సంగతులు చదవండి దయచేసి, అంత్యకాలము వరకు మరుగుగా ఉండునట్లు ముద్రించబడినవి గనుక దానియేలు నీవు ఈ వీటి గురించి ఆలోచించడం నీ పని కాదు, నువ్వు సైలెంట్గా ఉండు అన్నాడు. ఇక్కడేదో మరుగుగా ఉన్నాయి అని అంటున్నాడు. చూడాలి ఏంటి మరుగుగా ఉన్నాయి. 9వ వచనంలో ఈ సంగతులు అంటున్నాడు. బాగా వినాలి. మరుగుగా ఏమున్నాయంట? సంగతులు. సంగతి అంటే ఇన్ఫర్మేషన్. నేను నీకు ఒక సంగతి చెప్పాలనుకుంటున్నాను అని అంటాం. అంటే అర్థం ఏంటి? నీకు ఒక విషయం, ఒక ఇన్ఫర్మేషన్ చెప్పాలనుకుంటున్నాను, ఇవ్వాలనుకుంటున్నాను నేను. అంటే ఒక ఇన్ఫర్మేషన్, ఒక సమాచారం మరుగు చేయబడింది. అది ఎంతవరకు మరుగు చేయబడి ఉండాలంటే అంత్యకాలము వరకు అన్నాడు. అంత్యకాలం ఎప్పుడు ప్రారంభమైంది? యేసుక్రీస్తు పుట్టుకతో ప్రారంభమైంది. అంటే యేసు వచ్చే వరకు ఈ సంగతులు, ఇన్ఫర్మేషన్, ఈ సమాచారం ఎలా ఉండాలి? మరుగుగానే ఉండాలి. మరుగుగా ఉండినట్లు ముద్రించబడినవి. వాటిని తెలుసుకోవడం ఇప్పుడు నీ పని కాదు. సైలెంట్గా ఉండు, మౌనంగా ఉండు అన్నాడు. సో ఇక్కడ మరుగుగా ఉన్నది ఇన్ఫర్మేషన్, సమాచారం, సంగతులు అని కొంత సమాచారం మనకు దొరికింది. ఇంకా మనం చూద్దాం 2వ అధ్యాయం 27వ వచనం. 27వ వచనం. దానియేలు రాజు సముఖములో ఇలాగూ ప్రత్యుత్తరం ఇచ్చును. రాజు అడిగిన ఈ మర్మము అన్న, మరుగుగా ఉన్నదన్న, దాగి ఉన్నదన్న, రహస్యంగా ఉన్నదన్న ఒకటని చెప్పాను కదా. ఈ మరుగుగా ఉన్న ఈ మర్మము జ్ఞానులైనను, గారడి గలవారైనను, శకునగాండ్రైనను, జ్యోతిష్కులకైనను ఇది తెలీదు అనేసాడు. అంటున్నారా? వీళ్ళు ఏం చేయలేరంట? చెప్పలేరు అన్నాడు. 22వ వచనం. అక్కడే 22వ వచనం. ఆయన మరుగు మాటలను, మర్మములను దేవుడే బయలుపరచాలి అన్నాడు. ఇక్కడికి వచ్చేసరికి బాగా వినాలి.
ఇక్కడికి వచ్చేసరికి ఏమంటున్నాడు? మరుగుగా ఉన్నది ఏంటంటున్నాడు 22వ వచనంలో? మాటలు అన్నాడు. ఏంటంట? మరుగుగా ఉన్నవి ఏంటంట? మాటలు, దేవుని మాటలు అన్నాడు. ఏమ్మా 28వ వచనం కూడా చదవండి. అయితే మర్మలను బయలుపరచగల దేవుడు పరలోకములో ఉన్నాడు. అంటే మర్మాలు ఎవరు బయలుపరుస్తారు? మరుగుగా ఉన్న వాటిని దేవుడే బయలుపరచాలి. అవి ఏంటి అంటున్నాడంటే, ఇందాక సమాచారం అన్నాడు, 22వ వచనంలో ఏమన్నాడు? ఈరోజు ఈ పూట మాటలు అన్నాడు. మరుగుగా ఏమున్నాయంట? మాటలు అన్నాడు. ఇంకా కొంత సమాచారం మనం చూద్దాం. 30వ వచనం. ఇతర మనుషుల కంటే నాకు తెలివితేటలు, జ్ఞానం ఎక్కువగా ఉండడం వల్ల ఈ మర్మములు నాకు బయలుపరచబడలేదు అంటున్నాడు. అంటే ఈ మరుగుగా ఉన్నది తెలివితేటలు ఉన్నంత మాత్రాన బయలుపరచబడేది కాదంట. లోక సంబంధమైన చదువులు, జ్ఞానము ఇవన్నీ సంపాదించినంత మాత్రాన తెలిసేది కాదంటది ఆ మరుగుగా ఉన్న మర్మం. ఆ విషయాన్ని దానియేలు చెప్తా ఉన్నాడండి. ఇంకా కొన్ని మాటలు మనం పాత నిబంధనలోనే చూద్దాం ప్రియులారా. చూడండి, కీర్తనల గ్రంథం 25వ అధ్యాయము 14వ వాక్యాన్ని మనం చూద్దాం. కీర్తనల గ్రంథం 25వ అధ్యాయము 14వ వచనం చదువుదాం. యెహోవా మర్మము ఆయన యందు అంటే విశ్వాసులకు, యెహోవా మర్మము ఆయన మూలముగా జన్మించిన వారికే ఆయన తెలియజేస్తాడు. అది మర్మం అంటే ఏంటంట? నిబంధన అన్నాడు. అంటే వాక్యము. మరుగుగా ఉన్నది ఏంటంట? వాక్యము. ఫస్ట్ ఏమో ఇన్ఫర్మేషన్, సమాచారం అన్నాడు, తర్వాత దేవుని మాటలు అన్నాడు, తర్వాత ఇప్పుడు నిబంధన అంటున్నాడు. ఇదంతా మరుగుగా ఉన్నది ఏంటి అని పాత నిబంధనలో మనం చూసిన రెఫరెన్స్లు. ఇప్పుడు క్రొత్త నిబంధనలోకి వద్దాం. పత్రికల్లో మనం చూద్దాం. అపోస్తుల ద్వారా మరుగుగా ఉన్నది దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. కొన్ని మాటలు ఇప్పుడు మనం పత్రికలో చూద్దాం. మరుగై ఉన్న మన్న ఏంటో మనం ఆలోచన చేస్తున్నాం. రోమిలకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 25వ వచనాన్ని మనం చదువుదాం. సమస్తమైన అన్యజనులు విశ్వాసమునకు విధేయులగునట్లు అనాది నుండి రహస్యముగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము అన్నాడు. అనాది నుండి అది రహస్యంగా ఉందంట, కానీ ఆ మర్మం ఇప్పుడు ఏమైందంట? ప్రత్యక్షపరచబడింది అని పౌలు గారు చెప్తున్నాడు. ఏంటి ఆ మరుగుగా ఉన్నది, రహస్యంగా ఉన్నది, ఆ మర్మం ఏంటి అని అంటే అది విశ్వాసానికి సంబంధించింది అన్నాడు. ఫస్ట్ లైన్లో ఏమన్నాడు? విశ్వాసమునకు సంబంధించిందే ఈ మరుగుగా ఉన్న మర్మము అన్నాడు. విశ్వాసం అనేది ఎలా కలుగుద్ది ఏమ్మా? 10వ అధ్యాయం 17వ వచనంలో ఇదే రోమిలకు రాసిన పత్రికలో ఉంటుంది. ఏమని? వినుట వలన విశ్వాసం కలుగును. ఆ వినుట కూడా క్రీస్తును గూర్చిన మాటల వల్ల కలగాలి. ఇప్పుడు విశ్వాసము అనేది మరుగై ఉన్నదంటే ఆ విశ్వాసానికి మూలం ఏంటి? దేవుని వాక్యము. అంటే అక్కడ ఇక్కడ ఎక్కడ వ్యత్యాసం మనకి కనిపించట్లా. మరొక మాట కూడా మనం చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. సహోదరులారా, నేను మీ వద్దకు వచ్చినప్పుడు నా వాక్చాతుర్యంతో కానీ నా జ్ఞాన అతిశయముతో కానీ దేవుని మర్మము మీకు ప్రకటించుచూ వచ్చిన వాడను కాను. నేను యేసుక్రీస్తును అనగా సిలువ వేయబడిన యేసును తప్ప, పైన ఏమన్నాడు? దేవుని మర్మము అన్నాడు. కిందకు వచ్చేసరికి ఏం మాట్లాడుతున్నాడు? యేసుక్రీస్తు అంటున్నాడు. యేసుక్రీస్తు అంటే ఆయనే మరుగై ఉన్న మర్మము. అంటే ఇక్కడ యేసుక్రీస్తు అన్నాడు కాబట్టి ఏమండి? యేసుక్రీస్తు అంటే ఏంటి? మళ్ళీ యోహాను సువార్త 1 చదువుకోవాలి. ఆది యందు వాక్యం ఉండిను, వాక్యము దేవుని యొద్ద ఉండిను, ఆ వాక్యమే దేవుడై ఉండిన ఆయన ప్రభు అయినా. అంటే ఇక్కడ మరుగై ఉన్న మర్మం ఏమని చెప్తున్నాడు ఆయన? యేసు ప్రభు లేదా వాక్యమే. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం రాసుకోండి రెఫరెన్స్లు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం మనం చదువుదామండి దయచేసి. అందరం చూద్దాం. ఎట్లనగా
క్రీస్తు మర్మము అన్నాడు. ఇక్కడ బాగా వినాలి. క్రీస్తు మర్మము అన్నాడండి. ఇక్కడికి వచ్చేసరికి బాగా వినాలి. అంటే క్రీస్తు మర్మం అంటే క్రీస్తే మర్మం. క్రీస్తు అంటే ఏమని చెప్పుకున్నాం మనం? వాక్యము. ఇది ఎలాగొస్తుంది మనకంటే 4వ వచనంలో అంటున్నాడు, అది మీరు చదివితే తెలిసేది ఆ మర్మం. ఆ వాక్యం అనే మర్మము ఎలాగొస్తుందంట? అది మీరు చదివితేనే తెలుసుకునేది, అది దేవుని వాక్యము అంటున్నాడు. ఏమ్మా చూడండి 11వ వచనం చూడండి దయచేసి. దేవుడు మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పం చొప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియవలెనని ఉద్దేశించి శోధింప శక్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనులలో ప్రకటించుటకు సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వకాలము నుండి మరుగై ఉన్న ఆ మర్మము అంటున్నాడు. మళ్ళీ ఆయనే వాక్యము, ఆయనే యేసయ్యా. 5వ అధ్యాయము 32వ వచనం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 32వ వచనం. యేసు క్రీస్తు వాక్యము అనే ఈ మర్మము పాత నిబంధనలో మన పితరులు తిన్న మన్నా కంటే గొప్పది అన్నాడు. చూడండి, వాక్యం అనేది మన్నా కంటే గొప్పది, అది పరలోకం నుండి దిగి వచ్చినది. 6వ అధ్యాయము 19వ వచనం, 6వ అధ్యాయము 19వ వచనం. మరియు నేను దేని నిమిత్తము రాయబారిన సంఖ్యలలో ఉన్నానో ఆ సువార్త మర్మము అన్నాడు. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి ఏమన్నాడు? మర్మం అంటే ఏదో కాదు, ఏమండి, దాచబడి ఉన్నది ఏదో కాదు. ఏంటంట? సువార్త. సువార్త అంటే ఏంటి మళ్ళీ చెప్పాలి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 24-25 వచనాల్లో వ్రాయబడింది, మీకు ప్రకటింపబడిన ఈ సువార్త వాక్యమే. సువార్త అంటే ఏంటంట? వాక్యమే. ఇప్పుడు సువార్త మర్మం అంటే వాక్యమే మర్మము, వాక్యమే మరుగై ఉన్న మన్నా అంటున్నాడు ఇక్కడికి వచ్చేసరికి. ఇంకా మరొక మాట మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే కొలస్సీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. ఇప్పుడు మనం పత్రికల్లో చూస్తున్నాం. మొదటిగా పాత నిబంధన ప్రవక్తల ద్వారా పలికిన మాటలు చూసాం. ఇప్పుడు మనం అపోస్తుల ద్వారా వ్రాయబడిన పత్రికల్లో చూస్తూ ఉన్నాం. 1వ అధ్యాయము కొలస్సీ 4వ అధ్యాయము, మన్నించండి, 4వ వచనం. దాని యందు మెలకువగా ఉండుడి, మరియు నేను బంధకములో ఉంచబడుటకు కారణమైన క్రీస్తు మర్మమును గూర్చి అన్నాడు. క్రీస్తే ఆ మర్మము, యేసే ఆ మర్మము, వాక్యమే ఆ మర్మము. తిమోతికి ఉత్తరాన్ని రాస్తూ ఏమంటున్నాడు చూడండి పౌలు గారు. మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. విశ్వాస మర్మము అన్నాడు. చాలమ్మా, ఇందాకే చెప్పాను నేను 10వ అధ్యాయం 17వ వచనం రోమిలకు రాసిన పత్రికలు ఏమని చెప్పాను? వినుట వలన, అది క్రీస్తును గూర్చిన మాటల వల్ల కలిగేది. అంటే టోటల్గా ఇన్ని రెఫరెన్స్లు మనం చూసాం. మరుగై ఉన్న మన్నా అంటే దేవుని వాక్యమే. అది మీరు చెప్తే అలాగండి పాస్టర్ గారు, ప్రవక్తలు చెప్తే అలాగా, అపోస్తులు చెప్తే అలాగా, భుజింపనెత్తానన్న ఆయన చెప్పాలి. మరుగై ఉన్న మన్నాను భుజింపనెత్తానన్నాడు కదా, ఆయన చెప్పాలి అది వాక్యమేనని. మరి యేసు ప్రభు చెప్పాడా? ఇప్పుడు వెళ్దాం సువార్తల్లోకి. మరుగై ఉన్న మన్నా అంటే ఏంటో భుజింపనిచ్చే ఆయన్ని అడిగితే ఆయనే చెప్తున్నాడు. ఇప్పుడు మనం సువార్తల్లోకి వెళుతున్నాం. ఏమ్మా, పత్రికలు అయిపోయినాయి, పాత నిబంధన గ్రంథాలు అయిపోయినాయి, ఇప్పుడు సువార్తల్లోకి వెళుతున్నాం. మరుగై ఉన్న మన్నా అంటే వాక్యమేనని ఆ భుజింపనిచ్చే ఆయనే చెప్పాలి కదా. చెబుతున్నాడో లేదో చూద్దాం. దయచేసి అందరు బైబిల్లో పనిచేయండి. సువార్తలోకి మనం వెళుతున్నాం. మత్తయి సువార్త 13వ అధ్యాయం. ఏమ్మా, మత్తయి సువార్త 13వ అధ్యాయం 34వ వచనం. నేను నా నోరు తెరచి ఉపమాన రీతిగా బోధించేదను, లోకము పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన ఇన్ఫర్మేషన్ అన్నాడు ఆయనే.
సాక్షాత్తు యేసు ప్రభు చెబుతున్న మాట ఇది. లోకము పుట్టినది మొదలుకొని మరుగుగా ఉన్నది నేనే, వాక్యమై ఉన్న నేనే, అదే నేను బోధ చేస్తున్నాను అన్నాడు యేసు ప్రభు. మరొక మాట చూద్దాం. లోకాసు వార్త 10వ అధ్యాయము 21వ వచనం నుండి మనం చదువుదామండి. 21వ వచనం నుండి మనం చదువుదామండి. 10వ అధ్యాయం 21వ వాక్యం నుండి చూడండి దయచేసి. ఆ గడిలోనే యేసు పరిశుద్ధాత్మయందు బహుగా ఆనందించి, తండ్రి, ఆకాశమునకు భూమికిని ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులు మరుగు చేసి పసిబాలురకును బయలుపరిచినావని, ఈ సంగతులు మరుగు చేసి అన్నాడు. చూడండి, సంగతులు మరుగు చేసి. పసిబాలు అంటే ఎవరు? శిష్యులు, విద్య లేని పామరులు, జ్ఞానులు కాదు, చదువులేని వాళ్ళు, విద్యావేత్తలేం కాదు వాళ్ళు. అలాంటి వారికి నీవు బయలుపరచితివని నిన్ను స్తుతించుచున్నాను అన్నాడండి. అదే దేవుని వాక్యం. కిందికి వెళితే ఆయన చెప్తూ ఉంటాడు, ఇదిగో మన పితరులు ఆ మరుగై ఉన్న మన్నాను చూడాలనుకున్నారు, తినాలనుకున్నారు, వినాలనుకున్నారు, కానీ వాళ్ళు చేయలేకపోయారు ఆ పని. కానీ చూస్తున్న మీరు, వినుచున్న మీరు ధన్యులు అని 23 వచనంలో వ్రాసాడు. అక్కడ 23లో అప్పుడు ఆయన తన శిష్యుల వైపు తిరిగి, మీరు చూచుచున్న వాటిని చూచు కన్నులు ధన్యములైనవి. అనేక మంది ప్రవక్తలు, రాజులు మీరు చూడాలనుకున్న ఈ మన్నాను చూడలేకపోయారు, మీరు వినాలనుకున్న ఈ మాటలు, ఈ మన్నాను వినాలనుకున్నారు, కానీ వాళ్ళు వినలేకపోయారు. మీరు వింటున్నారు, మీరు చూస్తున్నారు. అదేదో కాదు, నా వాక్యం, నా మాట. ఇందుమూలంగా ఇన్ని మాటలు మనం చదివినప్పుడు మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, పరలోకము నుండి దిగి వచ్చిన మన్నా దేవుని వాక్యమే. ఇది అందరూ భుజించేది కాదు, అందరూ భుజించిన ఇది అరిగేది కాదు. అసలు అందరిని భుజింపనివ్వడాయన. లోకాన్ని జయించిన వారిని మాత్రమే భుజింపనిస్తానని ప్రభు చెప్పాడు. ఇప్పుడు ఇంతవరకు కూడా మరుగై ఉన్న మన్నా అంటే వాక్యమే నేర్చుకున్నాం. భుజింపనివ్వడం అని అంటే ఏంటి? అర్థం ఏంటి? తినాలి. భుజించడం అంటే ఏంటి? భోజనం చేశారా మీరు? భోజనం చేయలేదా? రోజు చేస్తారా? భుజించడం అంటే ఏంటి చెప్పండి? తినడం. ఇప్పుడు మరుగై ఉన్న మన్నా అంటే వాక్యమే నేను చదువుకున్నాం కదా. ఇప్పుడు మరి వాక్యం తినాలా? చెప్పండి, తినాలా వినాలా? ఏమ్మా నిజం చెప్పండి, వాక్యము వినాలా తినాలా? మరి భుజింపనెత్తానన్నాడు, తినాలంటున్నాడు. యెహెజ్కేలు గ్రంథం రండి చూద్దాం. యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయం ముగింపుకు వస్తూ ఉన్నాం. 1వ వచనం నుండి జాగ్రత్తగా చదవాలి. 3వ అధ్యాయం 1వ వచనం నుండి. నాతో అంటే ఎవరు అక్కడ? యెహెజ్కేలు. యెహెజ్కేలుతో మాట్లాడుతున్న మాటదా, నరపుత్రుడా నీకు కనబడుతున్న దాన్ని తినేయి అన్నాడంట. ఈ గ్రంథాన్ని తినేయి అన్నాడంట. ఏం తినాలంట? భక్షించమంటే ఏంటి అర్థం? భక్షించమంటే అర్థం ఏంటి? తినడమేనా? ఇప్పుడు ఏం తినాలంట? గ్రంథాన్ని తినమన్నాడట. ఆ ప్లేస్లో మనం ఉంటే ఏమంటాం? కూడంటే తింటాను నాయన, భోజనం, బువ్వ, చపాతీలు, రొట్టెలు, దోశలు, ఇడ్లీలు, బజ్జీలు, ఈ పుస్తకం ఎలా తింటావు నాయన? అల్లా ఆయన ఆయనకి తెలుసు. తినే అన్నాడంట. అప్పుడు అంటున్నాడు చూడు, అప్పుడు నేను నోరు తెరవగా, ప్రశ్నించలేదంట, అప్పుడు నేను నోరు తెరవగా ఆయన గ్రంథాన్ని ఏం చేశాడంట? నాకు తినిపించేశాడు అన్నాడు. చాలండి. ఇప్పుడు ఏం చేయాలి? ఈ మన్నాని మనం మాట్లాడాలి. తింటున్నారా? పరలోక ప్రార్థనను ప్రార్థన చేస్తారా? ప్రార్థనలో ప్రభువా నేడు మా అనుదిన ఆహారము మాకు అనుగ్రహించు అంటే భూ సంబంధమైన బువ్వ కాదు. శిష్యులకు నేర్పిన ప్రార్థనలో భూ సంబంధమైన భోజనం రోజు అడగండి అని అడగమనలేదు. మరి ఏమండి? ఏనాటి బత్యం ఆనాడే సమకూర్చుకోవాలని పాత నిబంధనలో మన్నా గురించి మాట్లాడాడో, ఈ బత్యాన్ని కూడా ఈనాటికి ఆనాడు ఏం చేయాలంటే అనుదినము సమకూర్చుకోవాలి.
అనుదినం ఇది భోంచేయాలి. అనుదినం శరీరానికి ఆహారం ఎలాగో ఆత్మకు కూడా ఈ ఆహారం అంతే. ఈ ఆహారం భుజించకపోతే నీ ఆత్మ క్షీణించిపోద్ది. నీ ఆత్మ బలపడాలన్నా, నీ ఆత్మ శక్తివంతంగా ఉండాలన్నా, నీ ఆత్మకు శక్తినిచ్చేది, బలాన్నిచ్చేది ఈ వాక్యమే. అనుందా బైబిల్లో? ఉంటుంది. యోహాను సువార్త 6వ అధ్యాయం 63వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయం 63వ వచనం. ఆత్మయే జీవింపజేయుచున్నది. దీన్ని 2 రకాలుగా తీసుకోవాలి. ఆత్మ అనగానే మీరు మళ్ళీ మామూలు ఆత్మ దగ్గరికి వెళ్ళిపోకూడదు. ఆ ఆత్మ ద్వారా వ్రాయబడిన వాక్యము. వాక్యం కూడా ఎలా వ్రాయబడింది? పరిశుద్ధాత్మ ప్రేరణతోనే కదా. కాబట్టి ఏ ఆత్మ అయితే ప్రేరేపించబడి ఆత్మచేత వ్రాసారో ఆ వాక్యము ద్వారానే జీవింపజేస్తూ ఉంది. శరీరము కేవలము నిష్ప్రయోజనం. అది చూడండి, మాటలు వాక్యము, ఆ వాక్యము జీవమై ఉన్నది. ఏమ్మా? ఆ వాక్యము అనగా ఆత్మ సంబంధమైన వాక్యము జీవమునై ఉన్నది. అందుకన్నాడు యేసుప్రభు అక్కడే 6వ అధ్యాయంలోనే, పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారం నేనే, అనగా ఈ వాక్యమే. ఇది మీ ఆత్మను జీవింప చేస్తుంది అని చిన్న ఎగ్జాంపుల్ చెప్పి నేను ముగిస్తాను. డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ముందు వినాలి అంటున్నారా? డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే వినాలి, తినాలి. వినాలి, తినాలి. ఏం వినాలి? ఏం వినాలి? పచ్చిమ వినాలి. ఇవి తినొచ్చు, ఇవి తినకూడదు. మాట వినాలి. రెండోది తినొద్దన్ని మానేయాలి, తినమని తినాలి. అప్పుడు బతుకుతాం మనం, అంతే కదా. లేకపోతే తొందరగా పోతాం మనం. అలాగే యేసు ప్రభు కూడా పరమ వైద్యుడు కదా. ఆయన కూడా చెప్తున్నాడు ఏమన్నా తెలుసా? నా శరీరం చెప్పండి మీరు తినాలి, నా మాటలు మీరు వినాలి, అప్పుడే నిత్య జీవం కలవు. మరి శరీరం ఎందుకయ్యా అని అంటే అది సాదృశ్యం. ఏంటంట? నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి అది సాదృశ్యం. అది తినాలి, నా మాటలు విన్నవాడే నిత్య జీవము గలవాడు అని అంటేనంట. చెప్పొచ్చా లేవయ్యా? మనిషి ఎలా తింటాడయ్యా? అందులో నీ శరీరం తినాలంటున్నావు, ఇది ఎలా సాధ్యమని చాలామంది వెనక్కి వెళ్ళిపోయారట. చాలామంది యేసుప్రభుని వదిలేసి వెళ్ళిపోయారట. చూడండి, ఆ మాట అక్కడే రాయబడి ఉంటుంది. చూద్దాం 51వ వచనం. పరలోకము నుండి దిగివచ్చిన జీవాహారము నేనే, ఎవడైనను ఈ ఆహారమును భుజించితేనే వాడు ఎల్లప్పుడూ జీవిస్తాడు. మరియు నేనిచ్చు ఆహారము లోకం ఎలాగైతే సోనా మసూరా, లలిత బ్రాండు, బెల్లి బ్రాండ్ లాగా బియ్యం ఇస్తుందో, అర్థమవుతుందా? అలాంటి బియ్యం వల్ల మీరు జీవింపజేయడానికి ఇచ్చేది కాదు నేను ఇచ్చేది. మరి ఎలాంటిదంటే రైసు కాదు, అది నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. మీరు నా శరీరం తింటేనే మీరు నిత్య జీవం గలవారంటే. అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే 52వ వచనంలో యూదులు అంటున్నారు, ఈయన తన శరీరమును ఎలా తిననివ్వగలడని ఒకళ్ళతో ఒకడు వాదించుకున్నారు. చివరాఖరికి ఒకరి తర్వాత ఒకరు ఏం చేశారంట? వెనక్కి వెళ్ళిపోయారట. 60వ వచనం. ఆయన శిష్యులు అనేకులు ఈ మాటలు విని, ఇది కఠినమైన మాట, ఇది ఎవడు వినగలడు, ఎవడు చేయగలడని అందరూ సనుక్కున్నారట, వెనక్కి వెళ్ళిపోయారట. ఇంకెంతమంది మిగిలారు ఆయన దగ్గర? శిష్యులు మాత్రమే మిగిలారు. ఇప్పుడు శిష్యుల వైపు చూశాడు. ఓ అబ్బాయి, తినమంటే అందరూ వెళ్ళిపోతున్నారు కదా, వినమన్నా అందరూ వెళ్ళిపోతున్నారు కదా, కఠినమైన మాట అంటున్నారు కదా, కఠినంగా ఉందంట. కాబట్టి ఇదే మీకు అవకాశం. నయోమి ఆ రోజు ఎలాగైతే ఓర్పాకి తర్వాత చెప్పండి, ఆ రూతు ఎలాగైతే వీళ్ళిద్దరికి, రూతుకి ఓర్ప కదా, వీళ్ళిద్దరికి నయోమి ఎలాగైతే ఇది అవకాశం, వెళ్ళే పని అయితే ఇప్పుడు వెళ్ళిపోండి అన్నదో, అలాగే శిష్యులతో కూడా యేసుప్రభు ఏమన్నాడు తెలుసా? వెళ్ళే వాళ్ళు ఎలాగెళ్తున్నారు కదా, పోయే పని అయితే మీరు కూడా వెళ్ళిపోండి అబ్బాయి అన్నాడు. అప్పుడు పేతురు లేచి ఏమంటున్నాడు చూడండి, 6వ అధ్యాయం
పేతురు ఏమంటున్నాడు చూడండి దయచేసి. అప్పటి నుంచి 66 వచనం. ఆయన శిష్యులు అనేకులు వెనకదీసి వెళ్ళిపోయినప్పుడు ఏమండి, కాబట్టి యేసు ప్రభు కూడా అంటున్నాడు, వెళ్ళాలనుకుంటే మీరు కూడా వెళ్ళిపోండి అని అంటే, అప్పుడు పేతురు అంటున్నాడు, ప్రభువా ఎవని యొద్దకు వెళ్ళుదాము, మేము ఎక్కడికి వెళ్ళగలం? నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు. నీ మాట కోసమే నాయన మేము నిన్ను వెంబడిస్తున్నాం. ఆ మాట భుజిస్తే మేమెన్నటికీ ఆకలి కొనం. చూసారా? ఆ మాటే చెప్పాలి. ఏంటట? మరుగై ఉన్న మన్నా. ఇది తినాలి, ఇది వినాలి. రెండోది ఇది తినాలి. ఇది వినకపోయినా, ఇది తినకపోయినా ఎక్కడికి వెళ్ళిపోతాం? నిత్య నరకానికి మనం వెళ్ళిపోతాం. రైట్, యెహెజ్కేలు దగ్గరికి వెళ్దాం. తిందామా మరి వాక్యాన్ని? ఏమ్మా, పేపర్లు చేసి పొద్దున్నే టిఫిన్కి 4 పేపర్లు, మధ్యాహ్నం భోజనానికి 10 పేపర్లు, సాయంత్రం భోజనానికి 10 పేపర్లు. తినాలి కదా మరి. చదవాలి, ధ్యానించాలి. వాక్యాన్ని ఏం చేయాలంటే దివారాత్రములు తింటానే ఉండాలి. వాక్యం దొరికితే దావీదు అంటాడు, మంచి టేస్ట్గా ఉందంట. ఎలాగుందంటే కొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా ఉందన్నాడు. ఆ టేస్ట్ మీరు ఎప్పుడైనా చూసారా? తిన్నారా? పాత నిబంధనలో పితరులు తిన్న మన్న తింటే రుచికి ఎలాగుందంట? తేనె వలె ఉందంట. ఇది కూడా తేనెలాగుంటే దానికి దీనికి తేడా ఏముంది? అంతకంటే హై లెవెల్లో ఉండాలి. ఇది ఉందన్నాడు బైబిల్లో. కీర్తనల గ్రంథంలో చాలాసార్లు చదువుకున్నాం. తేనె కంటెను, జుంటె తేనెల దారల కంటెను మధురమైనవి నీ మాటలు. అంటే ఆమన్నా ఈమన్నా ఒకటి కాదు. ఆ టేస్ట్ కంటే దీని టేస్ట్ ఎక్కువ. ఈ వాక్యం తిన్నా కూడా అంతకంటే టేస్ట్గా ఉందట. యెహెజ్కేలు తిన్నాడు. తిన్న తర్వాత ఎలా ఉంది అబ్బాయి అంటే ఏమంటున్నాడు చూడండి దయచేసి. 3వ అధ్యాయం యెహెజ్కేలు గ్రంథం. యెహెజ్కేలు గ్రంథం 2 ముగించుకుందాం. యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం చదవండి దయచేసి. నరపుత్రుడా, నేనిచ్చుచున్న ఈ గ్రంథమును ఆహారముగా తీసుకొని దానితో నీ కడుపు నింపుకొనమని సెలవీగా నేను దాన్ని తినేశాను. తిన్నాడా? ఎలాగుంది మరి అది తిన్నప్పుడు? అది నా నోటికి తేనె వలే అన్నాడు. తేనె కాదు, మధురముగా ఉంది. వాక్యం ఎలాగుంటుందంట చెప్పండి? మధురంగా ఉంటుందంట. అప్పుడప్పుడు మీరే అంటూ ఉంటారు, ఈరోజు వాక్యం చాలా బాగుందండి. ఈరోజు వాక్యం ఎలా ఉంది? చాలా బాగుందండి. అంటే ఏం చేశారు మీరు? విన్నారు, తిన్నారు. అంటే ఏం చెప్తున్నాడంటే ఇక్కడ మరుగై ఉన్న మన్న అంటే అది పదార్థం కాదు. పితరులు తిన్నది పదార్థం. అది కొత్తిమీర గింజలు, ధనియాల వంటిది. ఇది పదార్థం కాదు. శరీర సంబంధమైన ఆహారం తింటే శరీరానికి ఎంత తృప్తినిస్తుందో ఆకలి తీరినట్లు, అలాగే పర సంబంధమైన ఆహారం ఈ వాక్యం అయితే దీన్ని తిన్నప్పుడు కూడా మీకు అలాంటి తృప్తి మీ ఆత్మకి కలుగుతుంది అని చెప్తున్నాడు. అనుందా బైబిల్లో అలాగా? శరీర సంబంధమైన ఆహారం తింటే ఈ శరీరానికి కడుపుకి తృప్తి, ఆకలి ఎలా తీరుతుందో ఈ ఆహారాన్ని భుజించిన మీ ఆత్మకు అలాంటి తృప్తే ఉంటుందని వాక్యంలో ఉందా బైబిల్ ఎక్కడైనా? యెషయా గ్రంథం ప్రార్థన చేసుకుందాం రండి. యెషయా గ్రంథం అందరూ బైబిల్ ఓపెన్ చేద్దాం. చివరి మాటగా 55వ అధ్యాయం 10వ వచనం చదువుదాం. 10వ వచనం చదువుదామండి. వర్షము హిమము ఆకాశము నుండి వచ్చి అక్కడికనగా ఆకాశానికి తిరిగి అలాగు మరలక భూమినే తడిపి విత్తువానికనగా రైతుకు విత్తనమును భోంచేసేవాడికి ఆహారమును కలుగుటకై వచ్చి ఎలాగైతే మిమ్మల్ని వర్ధలింపజేస్తుందో, మీ ఆకలి తీరుస్తుందో, మీకు తృప్తినిస్తుందో, అలాగే నా నోట నుండి వచ్చు వాక్యము కూడా మీ ఆత్మకు తృప్తినిస్తుంది అన్నాడు. ఆ వాక్యమే మరుగై ఉన్న మన్నా. అర్థమవుతుంది మీకు? కాబట్టి అది ఈ లోకంలోనే భుజించాలి, పరలోకంలో కాదు. ఇది భుజించిన వాడికే పరలోకం.
అర్థమవుతుందా? పరలోకానికి వెళ్ళాక భుజిద్దామని అనుకోకండి. పరలోకంలో భుజించడానికి ఏమీ లేదు. ఈ లోకంలో లోకాన్ని జయించి మన్నాను భుజించిన వాడికే పరలోకం. చెవిగలవాడు ఈ మాటలు వినుగాక అన్నాడు. అందుకనే, అంతేగాని పరలోకంలో తినేది కాదు. మరుగై ఉన్న మన్నా అంటే భూమి మీద బ్రతుకుండగాని తిన్నవాడే పరలోకానికి వెళతాడు. కాబట్టి ప్రియులరా, మీరు ధన్యులు. ఎందుకంటే యేసుప్రభు లోకసువార్తలో చెప్పకనే చెప్పాడు, ప్రవక్తలు రాజులు వినాలనుకున్నారట, తినాలనుకున్నారట, చూడాలనుకున్నారట, కానీ వాళ్ళు వినలేకపోయారు, చూడలేకపోయారు. కానీ చూచుచున్న మీరు ధన్యులు అన్నాడు. దేవుడి మాటలు మన వినికిల్లో ఫలింపజేయనుగాక. ఆమేన్.